మన భారతదేశానికి ఎల్ నీనో రాబోతుందండి. ఎల్ నీనో అంటే ఏంటి? ఒక వీక్ మాన్సూన్, హీట్ వేవ్, డ్రాట్ లైక్ కండిషన్స్, ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్, గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్ అన్ని డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ అంటారండి. సో ఈ ఎల్ నీనో ఎందుకు వస్తుంది? ఎల్ నీనో అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ క్లైమేట్ ప్యాటర్న్ అండి. స్పానిష్ లో దీని పేరు ద లిటిల్ బాయ్ అండి. యాక్చువల్ గా సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్స్ బాగా వార్మ్ అయిపోయినప్పుడు ఈ వెదర్ చేంజ్ ప్యాటర్న్ మారిపోద్దండి. అసలు మామూలుగా ఏమవుతుందంటే ఈ స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయండి, గాలిలు వార్మ్ వాటర్ ని సెంట్రల్ పెసిఫిక్ నుంచి ఏషియాకి తోస్తుందండి. అప్పుడు నార్మల్ మాన్సూన్ అవుతుందండి. ఈ గాలి వీక్ అయిపోద్దండి. ఈ ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ విండ్స్ వీక్ అయిపోయినాయో ఈ వార్మ్ వాటర్ ఏషియాకి రాకుండా అక్కడే పెసిఫిక్ ఓషన్ దగ్గర ఉండిపోద్దండి. దీనివల్ల మొత్తం గ్లోబల్ వెదర్ ప్యాటర్న్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్దండి. ఈ గ్లోబల్ వెదర్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఎల్ నీనో ఎఫెక్ట్ అంటారండి. దీనివల్ల స్ట్రాంగ్ హీట్ వేవ్స్, ఫ్లడ్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో కొన్ని ఊర్లో టెంపరేచర్ మరీ దారుణంగా పెరిగిపోద్ది. సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయి. ఒక ఊర్లోనేమో వర్షం పడదు, ఇంకొక పార్ట్ ఆఫ్ ద కంట్రీలోనేమో సడన్ రెయిన్ బర్స్ట్ వచ్చి ఆ ఏరియా అంతా ఫ్లడ్ అయిపోతుంది. సో ఇర్రాటిక్ వెదర్ కండిషన్స్ ఎంటైర్ ఇండియన్ ఎకానమీ హర్ట్ అయ్యి డ్యామేజ్ ఉందండి. దీనికి వాటర్ షార్టేజెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ డిమాండ్ బాగా పెరిగిపోతుంది, ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోతాయి, ఫార్మర్స్ తీవ్ర ఇబ్బందులు పడతారు, పీపుల్ ఏమో హీట్ స్ట్రోక్స్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్, ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ రెయిన్, షార్ట్ బర్స్ట్ ఫ్లడ్. సో దిస్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎల్ నీనో అండి. సో లెస్ రెయిన్, మోర్ హీట్, హైయర్ ప్రైజెస్ అండ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. దీనివల్ల ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, లోవర్ క్రాప్ ప్రొడక్షన్, లెస్ వాటర్, హీట్ వేవ్ గెటింగ్ వర్స్ అండ్ ఏ వెరీ వీక్ మాన్సూన్. ఎంటీ రిజర్వాయర్స్ ఎంటీ అయిపోతాయి, హీట్ వేవ్ విపరీతంగా పెరిగిపోతుంది, సిటీలో టెంపరేచర్ బాగా పెరుగుతాయి, సాయిల్ పగిలిపోద్ది. సో చాలా వీక్ మాన్సూన్ ఉంటుంది. ఈ కండిషన్స్ అన్ని ఎల్ నీనో ఎఫెక్ట్ అంటండి. దీనివల్లే మన ప్రధానమంత్రి గారు మనం పిలిపించారండి, కొంచెం బంగారం పంట తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడకండి, ఆల్రెడీ గల్ఫ్ క్రైసిస్ వల్ల మనం ఇబ్బంది పడతాం, ఈ ఎల్ నీనో ఎఫెక్ట్, మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడి నీళ్లు జాగ్రత్తగా వాడండి. టెంపరేచర్ మన చేతిలో లేదు కాబట్టి మన డిసిప్లిన్ గా ఉంటే డెఫినెట్ గా మన లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది.